ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన కాలమంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి మనకు అనుగ్రహించి మన పాపముల నుండి శాపముల నుండి మనల్ని పరిశుద్ధపరిచి మనందరినీ కూడా సజీవులుగా ఈ లోకములో నివాసం ఉండటానికి బ్రతకడానికి కారకుడైన మహోన్నతుడైన దేవుని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, మీకు వందనాలు. గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి మమ్మల్ని ప్రభువా ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి దీవించి నడిపించండి. నీ మహిమార్థమై మమ్మల్ని వాడుకోండి. ముఖ్యంగా ప్రభువా, నీ బిడ్డలు అందరూ కూడా నిన్ను స్తుతిస్తూ మహిమపరుస్తూ గణపరుస్తూ ఉండగా వారి అవసరతలు అక్కరలు మీరు తీర్చి నేను ఉన్నవాడను అనువాడను అని మాట్లాడిన దేవుడు కనుక ప్రతి ఒక్కరి యొక్క అవసరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధిని గడిపే కృప నాకు ఇచ్చినందుకు వందనాలు. అలాగే అనేక మంది బిడ్డలకు మీరు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభువా, మరి వాక్యంలో మీరుండి మమ్మల్ని నడిపించండి. నీ కృపకై మమ్మల్ని భద్రపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళినప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉన్న ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వివాహము జరుగుతున్నటువంటి ఒక ఇల్లు, అది కానా అనేటువంటి ఊరిలో ఉంది. ఆ ఊరికి ఆయన ఆ వివాహము నిమిత్తం అక్కడికి వచ్చారు. ఆయన పిలువబడ్డారు. వివాహం చూడటానికి ఒక బంధువుగాను లేదా పిలువబడిన వారుగాను అక్కడికి వచ్చారు. తల్లి, యేసు యొక్క తల్లి అక్కడ ఉంది కాబట్టి బహుశా బంధువులు కావచ్చేమో. అక్కడ యేసు యొక్క తల్లికి ఇచ్చినటువంటి బాధ్యత ఒక చాలా గొప్ప బాధ్యత. ఒక బాధ్యతను ఎవరికైనా ఇచ్చారు అంటే నమ్మకస్తులకు ఇస్తారు, లేదా వారికి బాగా దగ్గర వారికి ఇస్తారు, వారి బంధువులకు ఇస్తారు. దాన్ని బట్టి చూసినట్లయితే యేసుక్రీస్తు వారు ఆ వివాహానికి వెళ్ళడానికి కారణం బంధుత్వం కావచ్చేమో. ఇక్కడ ఆ కానా ఊరిలో వివాహం జరిగినప్పుడు తల్లి యొక్క పని మనకు తెలుసు. ఆ యొక్క ద్రాక్ష రసం మరి తయారు చేయట్లోను, ఆ ద్రాక్ష రసం యొక్క బాధ్యత ఈమెకు అప్పచెప్పి ఉన్నప్పుడు ఆవిడ ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంది. ప్రజలు వచ్చి ఆ వివాహం చూసి తిలకించి అయిపోయిన తర్వాత ఆయన అక్కడ ఉన్నారు. అటు సందర్భంలో తల్లి ఈ యొక్క ద్రాక్ష రసం ఆఖరికి వచ్చింది, అయిపోవచ్చింది. అలాంటి సందర్భంలో ఆమె ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరో ఆమెకు తెలుసు కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు చేసేటువంటి పరిచర్యలో ఆమెకి ఉన్నటువంటి నమ్మకం చాలా గొప్పది. ఆమె ఆయన దగ్గరికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యను ఆయనకు చెప్పిన తర్వాత మరి యేసు తల్లి అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఒక మాట చదువుదాం. 3వ వచనం. ద్రాక్ష రసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదు. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఇది మనకు కావలసినటువంటిది. అక్కడ
అక్కడ ద్రాక్ష రసం కానీ అయిపోవటం కానీ మిగలటం కానీ కాదు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే దేవుడు చెప్పినది మనము చేయాలి. అందుకే చెప్తుంది, పరిచారకులతో చెప్తుంది, అక్కడ పనివారితో చెప్తుంది, ఎవరైతే ఆ బాధ్యతలో ఉన్నారో ఆ పనిలో ఉన్నారో వారితో చెప్తుంది. ఆయన చెప్పినది మీరు చేయండి, ఆయన చెప్పినది మీరు చెయ్యండి అని ఆమె ఎప్పుడైతే చెప్పిందో వారు ఆమె మాట విని ఆయన దగ్గరికి వచ్చారు, ఆయన దగ్గర ఉన్నారు. ఆ పరిచారకులందరూ కూడా ఆయన చెంతకు వచ్చారు. ఎందుకంటే ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారిని అక్కడున్న ప్రజలకి పరిచయం చేసింది. ఆ పరిచర్యలో ఉన్నటువంటి వారు, ఆ పనిలో పాలు పంపులు పొందుతున్నవారు, వాళ్ళకి ఈయన పరిచయం చేసింది. ఆయన చెప్పున్నది మీరు చేయండి అని. కాబట్టి వాళ్ళు అంతకుముందు వారి జీవితం ఏంటో తెలియదు, వారు ఎలాగున్నారో తెలియదు, వారి పరిస్థితి ఏంటో తెలియదు. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ మరియా చెప్పినటువంటి ఆ మాటను అనుసరించి వారు ఆయన చెప్పినది చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. అంతకుముందు ఆయన ఎవరో తెలియదు కదా, అంతకుముందు ఆయన పరిస్థితి ఏంటో తెలియదు, ఏమీ తెలియని వ్యక్తులు ఆమె చెప్పడంతో ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి నిలబడ్డారు అంతే. ఆయన చెప్పినది మీరు చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది ఆమె. ఎంత అద్భుతమో చూడండి. సింపుల్గా కొందరు ఆత్మలను మార్చటానికి మరియ చేసినటువంటి గొప్ప పని. సరే, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తర్వాత చేసినటువంటి అద్భుతమైన కార్యం మనందరికీ కూడా తెలుసు. మనందరికీ తెలుసు, చాలా అద్భుతం చేశారు. ఎప్పుడైతే ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేశారో, ఆ ప్రభువు చెప్పిన పని వీళ్ళు చేయటమే కాకుండా ఆ పనిలో వీరు పాలు పంపులు పొందారో, వీళ్ళు చేసినటువంటి పనితో పాటుగా ఆ కార్యక్రమానికి గొప్ప అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది అక్కడ. అంతకుముందు చేసిన దానికి రెస్పాన్స్ రాలా. అంతకుముందు కూడా పని చేశారు, అంతకుముందు కూడా ద్రాక్షరసం ఇచ్చారు, అంతకుముందు కూడా ఎంత కావాలంటే అంత ఇచ్చారు అనేక మందికి. కానీ ఎవరు కూడా ఇది బాగుంది, ఇది కరెక్ట్గా ఉంది అని చెప్పలేదు. ఇక్కడ మాత్రం చెప్తున్నారు, ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. తిన్నవారు, దాన్ని తాగిన వారు గొప్ప సాక్ష్యం ఇస్తున్నారు. 10వ వచనంలో ఉంటుంది చూడండి. ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. అక్కడ ఎవరైతే ఆ ద్రాక్ష రసం అందిస్తున్నారో అతనితో వాళ్ళు చెప్తున్నటువంటి మాట మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది వరకు అక్కడ ఆ పెళ్లి చేస్తున్నటువంటి లేదా దానికి గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి, పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి ఆ పెండ్లి కుమారుడితో అంటున్నాడు, ఇదేంటయ్యా, అందరూ మొట్టమొదటగా ఏదైనా చేసేది మంచిగా చేస్తారు, తర్వాత అయిపోతుందంటే ఏదో కలుపుతారు, కానీ నువ్వైతే మొదట అంత రుచిగా లేనిది ఇచ్చావు, ఇప్పుడు ఇంత రుచిగా ఉన్నదేంటి, ఎంత గొప్పగా ఉన్నదేంటి, వెనకాల ఎలాగా అసాధ్యమైంది అని చెప్పి అంటాడు. సహజంగా అనేటువంటి మాట మనకు తెలుస్తుంది. వివాహాలకు వెళ్ళినప్పుడు ఏదైనా సాంబార్ అయిపోతే, మంచిగా ఉన్నటువంటి సాంబార్
అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే అందులో మరలా ఏవేవో కలిపేస్తారు. మొదట టేస్ట్ రాదు, మొదట ఉన్న టేస్ట్ రాదు. కానీ ఇక్కడ మొదట ఉన్న దానికంటే కూడా ఇది చాలా గొప్ప టేస్ట్ వచ్చింది. చాలా మంచి రుచి, చాలా గొప్ప రుచి వచ్చింది, అద్భుతమైన రుచి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, అంతకుముందు వాళ్ళు మాస్టర్ చెప్పారు, అంతకుముందు వాళ్ళు మాస్టర్ చెప్పింది వీళ్ళు చేశారు, కానీ రుచి రాలే. కానీ ఇప్పుడు మన మాస్టర్ చెప్పినటువంటి మాట వాళ్ళు విన్నారు. హల్లెలూయా. మన మాస్టర్ చెప్పిన మాట, మన బోధకుడు చెప్పిన మాట, తలరాతలు మార్చేటువంటి బోధకుడు, జీవితాలను మార్చేటువంటి బోధకుడు, ప్రపంచాన్ని మార్చినటువంటి బోధకుడు, ఆయన చెప్పిన మాట వాళ్ళు విన్నారు. వాళ్ళు విన్నారు కాబట్టి ఆయన చెప్పినట్టుగా వాళ్ళు చేశారు అంతే. సరే, దాంట్లో చాలా అర్థాలు ఉన్నాయి. ఆ బాణలు, నీళ్ళు, ద్రాక్షారసం, ఇవన్నిటికీ వివాహంలో చాలా అర్థాలతో కూడిన మెసేజ్, వివాహంలో మెసేజ్. అది దాని జోలికి మనం వెళ్ళదు. కానీ ఆయన చెప్పింది మాత్రం వాళ్ళు చేశారంతే. ఏది చెప్పాడో అది చేసేసారు. చేయటంతో చాలా అద్భుతం జరిగిపోయింది. ఇంకా వివాహానికి గొప్ప పేరు వచ్చేసింది, చాలా గొప్ప పేరు వచ్చేసింది. ఏముందండి అక్కడ ద్రాక్షరసం, చాలా అద్భుతమైన ద్రాక్షరసం. మా జీవితంలో ఎప్పుడు కూడా మేము ముట్టుకోనటువంటిది, తెలియనటువంటి ద్రాక్షరసం మేము తాగమనేటువంటి ప్రజల యొక్క మాటలు చాలా గొప్పగా కనపడుతూ ఉంటాయి. ప్రభువు చెప్పింది వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇలాగే దేవుడు చెప్పినటువంటి పనులు చేసిన వారు, ఆయన చెప్పింది చెప్పినట్టు చేస్తే చాలా విషయాల్లో చాలా కార్యాలు జరిగాయి. ఇక్కడ చూడండి, 5వ అధ్యాయానికి వచ్చినప్పుడు 5వ అధ్యాయము ఇక్కడ 8వ వచనం నుంచి మనం చదువుదాం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకుని నడిచాను. ఇక్కడ యెరూషలేములో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. ఇది కూడా ప్రభు చెప్పినట్టుగా చేశాడు. ఇంతకీ క్రైస్తవ జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళటం, మనుషులు చెప్పేది కాదు. ఎవరెవరో ఏదో చెప్తూ ఉంటారు, అవి కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆ చెప్పింది చెయ్యాలండి. చెప్పింది చెయ్యాలి. మొదటి నుండి కూడా అలాగే జరిగింది, చెప్పింది చేశారు. అబ్రహాము గారిని నువ్వు ఎక్కడి నుండి లేచి వెళ్ళిపో అన్నాడు అంతే. నీ స్వజనాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, నేను చెప్పే దేశానికి వెళ్ళిపో. మారు మాట మాట్లాడలేదు, వెళ్ళిపోయారు. ఆయన ఏమన్నా తక్కువయిందా? అయ్యో, నా పొట్టూరు నుండి వెళ్ళిపోయాను, నా సొంత ఊరు నుండి వెళ్ళిపోయాను, ఇక్కడ ఉంటే నా ఆస్తులు ఎంత గొప్పగా ఉండేవో అని ఆయన బాధపడ్డా. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఏది చెప్పాడో పని చేసేసాడు. ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంతే. ఎంత అద్భుతాలు జరిగినాయి అండి, ఎంత అద్భుతం జరిగింది. ఏ నరుడు కూడా చేయనటువంటి గొప్ప కార్యాన్ని అక్కడ అబ్రహాం గారు చేశారు. ఎందుకంటే ఆయన చెప్పింది ఈయన చేస్తున్నాడు అంతే. ఫలితం ఏంటనేది తర్వాత. వెళ్ళిపోయాడు, టెంట్లు వేసుకున్నాడు, మళ్ళీ అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయాడు, ఏది చేయమంటే అది చేసుకుంటూ వచ్చాడు. కానీ
ఎంత ఆస్తి అండి, ఎంత ఐశ్వర్యం, ఎంత గొప్ప దీవెనలు, ఎంత నీతిమంతుడు, ఎంత గొప్ప ఆత్మవిశ్వాసం కలిగిన వాడు. ఆయన నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు హాయిగా. సరే వివాహం అయిపోయింది, పిల్లలు కావాలి, వయసు అయిపోయింది, పిల్లలు లేరు. ఎప్పుడైనా దేవుణ్ణి అడిగాడు, నాకు పిల్లలు లేరు ప్రభువా, నాకు ఇచ్చే, నా జీవితం ఎందుకు, నా బ్రతుకు ఎందుకు, నా పెళ్ళి 8 సంవత్సరాలు అయింది, అది ఇదని ఎప్పుడైనా అడిగాడైనా? అడగలేదు కదా. ప్రభువా ఇదే నువ్వు ఇస్తేనే కదా నాకు వచ్చేది. నేను అవమానం పడటం అనేది నీకు ఇష్టం ఉండదని నాకు తెలుసు, కాబట్టి నువ్వు చెప్పింది చేసుకుంటూ వెళ్తాను అనుకున్నాడు అంతే. అలాగే శారమ్మ ఆయన అనుసరించింది, అలాగే వెళ్ళింది. కడకి దేవుడు అద్భుతం చేసేసాడు, చక్కటి నవ్వులు పుత్రుడిని ఇచ్చాడు వయసు మళ్ళీపోయిన తర్వాత. దేవునికి అసాధ్యమైనది ఏముందండి? ఆయన చెప్పింది మనం చేస్తే అసాధ్యమైంది ఏదన్నా ఉందా? సమస్తము సాధ్యమే కదా. ఎందుకు మనం బలహీనమైపోతున్నాము? ఎందుకు అనారోగ్యం పాలైపోతున్నాము? ఎందుకు అవమానాలు పాలైపోతున్నాము? ఎందుకు ఈ లోకంలో ఉండి కొట్టుమిట్లాడిపోతున్నాము అంటే మనకు దేవుని బిడ్డలమై ఉండి దేవుడు చెప్పింది చేయకపోవటం, దేవుని పిల్లలమై ఉండి దేవుడు చెప్పింది చేయకపోవటం వలన అంతే. ఏదో కొంత ఒక 4 మెట్లు ఎక్కేటప్పటికి అంతా ఎక్కిపోయామనుకుంటున్నాం, చాలా ఎక్కిపోయాం ఇప్పటికీ నేను అనుకుంటున్నాం. 4 మెట్లు ఎక్కేటప్పటికి చాలదండి. పరలోకం మెట్లు ఎక్కాలంటే ఈ జీవితమే సరిపోదు, సంపూర్ణంగా మనం వెయిట్ చేయాలి. ప్రతి విషయంలోనూ ఆయనకు అనుకూలంగా ఉండాలి, ప్రతి విషయంలోనూ ఆయన పాదపూజ మనం చేయాలి, ప్రతి విషయంలోనూ నమ్మకంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, కనిపెడుతూ ఉండాలి, విజ్ఞాపన చేస్తూ ఉండాలి. ఆ పని అబ్రహాం చేశారు కాబట్టి ఆయన అబ్రాహాంగా ఉన్నవాడు అబ్రహాంగా మారాడు, అబ్రహాంగా ఉన్నవాడు విశ్వాసులకి తండ్రిగా అయిపోయాడు. ఆయన చెప్పింది చేశారు కాబట్టి. అలాగే ఇక్కడ ఒక వ్యక్తి ఆ కోనేరు దగ్గర పాపం, ఆ గొర్రెల ద్వారం దగ్గర, ఆ కోనేరు దగ్గర పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఆ మంటపాల దగ్గర అతడు జీవితంలో సగం అయిపోయిందండి. జీవితంలో సగం 38 సంవత్సరాలు, 5వ వచనంలో ఉంటుంది చూడండి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. ఏమిటండి జీవితం? 38 సంవత్సరాల నుండి వ్యాధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయనకెవరో చెప్పలేదు, ఆయనకెవరో చెప్పలేదేమో, యేసయ్య దగ్గరికి వెళ్ళు నీకు వెంటనే స్వస్థత వస్తుంది, ఆయన ఏది చెప్తాడో చెయ్యని చెప్పుండరు. పాప ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడు. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఎంతోమంది ఉన్నారు అక్కడ, రోగులు ఉన్నటువంటి స్థలం, రోగగ్రస్తమైనటువంటి స్థలమేమో బహుశా. ఆ జనాలంతా, అక్కడ ఉన్న వాళ్ళంతా రోగులే, ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉండరు. రోగులు తీసుకొచ్చి అక్కడ పడేస్తూ ఉంటారు, ఏదో మార్చరీలో శవాలను గొట్టలు కింద వేసినట్టు అలా పడి ఉంటున్నారు అక్కడ. ఎవరు వీళ్ళంతా అంటే దేవుని మాట విన్న వాళ్ళు కాదు, కనీసం దేవుని చూడాలని ఆశ ఉన్న వాళ్ళు కాదు, దేవుని పిల్లలమని గ్రహించిన వాళ్ళు కాదు.
ఎప్పుడు చూసిన ఏదో పని, ఎప్పుడు చూసినా తడుకోవటం, ఎప్పుడు చూసినా అటుపోవటం, ఇటుపోవడం, కనుక లేనిపోయినటువంటి తెగుళ్ళు తెచ్చుకొని ఎవరికి ఉపయోగం లేకుండా పడిపోయి ఆ ఇంటి ముందో ఇంటి వెనకో అక్కడో ఎక్కడో పడేస్తుంటే అలాగ ఉన్నటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొని వస్తూ ఉన్నాడు. అక్కడ అద్భుతం ఏంటంటే ఒక దేవదూత వచ్చి ఆ నీళ్ళను కదిపినప్పుడు ఆ కదిపే టైంలో ఎవరైతే పడతారో వాళ్ళకి స్వస్థత వస్తుందంట. అలాంటి పరిస్థితి అంత నిరీక్షణ 38 సంవత్సరాల నుంచి కలిగిన ఒకడు ఉన్నాడు అక్కడ. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రయోజనం ఏంటి? ఎవడో తోయట్లేదు వాడిని అందులో. వాడు పడలేడు. ఎందుకంటే ఆయన వ్యాధి ఏంటి? పక్షవాతం. కదలలేడు, మెదలలేడు. అంతే, అలాగుంటాడు. నన్ను తోసేవాళ్ళు ఉన్నారా అంటే తోసేవాళ్ళు లేరు. వాళ్ళ బంధువులు ఎవరైనా వచ్చాడు ముట్టుకుంటున్నారా అంటే ముట్టుకోవడం లేదు. మరి అక్కడ పడేసిపోతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కానీ 38 సంవత్సరాల నుంచి అక్కడ పడిపోయి నిరీక్షణతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూస్తే ఎంత జాలి కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. ఎవరు పట్టించుకుంటలేదు. ఆయన ఆ దూత వచ్చి కదిలించేటప్పుడు ఎవరు ఎవరు పడిపోతారు అందులో వాళ్ళకి స్వస్థత వస్తుందో వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంతే. మిగతా వాళ్ళ పరిస్థితి అంతే. గమనించాలి. మన పరిస్థితి క్రైస్తవ జీవితంలో మనమందరం కూడా బలహీనులము కాకముందే దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, దేవుడు సమస్తము మనకు సమకూర్చి ఇచ్చినప్పుడే దేవుని మాట వినాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆయన ఆరాధించాలి. ఆయన ప్రేమామయుడు, పరిశుద్ధుడు, దయగల దేవుడు, కృపగల దేవుడు, జాలివంతుడు, జాలిగల దైవం. అంత గొప్ప దేవుని దగ్గరికి వెళ్లకుండా మనం కలిగి ఉన్నటువంటి వయస్సును బట్టి, కలిగి ఉన్నటువంటి బలాన్ని బట్టి, కలిగి ఉన్నటువంటి ధనాన్ని బట్టి ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా మనం అటు ఇటు వెళ్ళిపోతే ప్రయోజనం ఏముంది? దానివల్ల ఉపయోగం ఏమన్నా ఉందా? ఏముంది నీకు ఈ లోకంలో? ఏది ఉంది నీకు చెప్పండి? ఏది నీది కాదు. అన్నీ కూడా ఆయన ఇచ్చినవే కదా. సమస్తం ఆయన అనుగ్రహించినవే కదా. సమస్తం కూడా ప్రభు మనకి ఇస్తేనే కదా మన దగ్గర ఉన్నది. మరి ఎందుకు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు? అసలు ఎంత స్తుతించాలి మనం, ఎంత ఆయన్ని ఆరాధించాలి. దేవుడు మనకు ఉద్యోగాన్ని ఇచ్చాడండి. ఆ ఉద్యోగం చేసుకొని సాయంత్రం వెళ్ళి ఆ ప్రభువును స్తుతించాలి కదా. ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఆయన స్తుతించాలి కదా. ఆయన ఇచ్చినటువంటి ఆ దినం, ఆ మంచి రోజు కొరకు మనం దేవుని స్తుతించుకోవాలి కదా. మరి ఎందుకు 38 సంవత్సరాల నుంచి పాపం అట్లాగే ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉండుంటే ఈ పరిస్థితి వచ్చిండేది కదా కదా. పెరాలసిస్ రాకముందే అతను సిద్ధపడి ఉంటే ఈ పరిస్థితి వచ్చిండేది కదా. దేవుని దగ్గరికి పోయి ఉంటే, దేవుడు ఉన్నాడు అని విషయం ప్రతి మానవుడికి తెలుసు కదా. దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. వెళ్ళకుండా అలాగే ఉండి 38 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే అంతకుముందు ఎన్ని సంవత్సరాలు మరి జీవితమో మనకు తెలియదు. అయిపోయింది లైఫ్. వ్యర్థం చేసుకోకూడదు, జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు, సమయాన్ని పోగొట్టుకోకూడదు. ఇది కృపాకాలం. కృపలో ఉన్నాం మనం. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామాన్యమండి. ఆయన సాక్షాత్ దేవుడు కుమారుడిగా వచ్చాడంతే మన దగ్గరికి. దేవుడు కుమారుడిగా వచ్చాడు. ఏ ప్రవక్తకి ఏ బాధ్యత అప్పచెప్పిన వాళ్ళు చేయలేకపోయారు. ఈ ప్రజలంతా ఘోరమైన పరిస్థితుల్లో ఆ ప్రవక్తలను కూడా హింసించారు. ఎవరి వల్ల కాలేదు. కడకి సాక్షాత్ ఆయనే తన కుమారుడిని
మరి ఈ లోకానికి పంపించడం జరిగింది. మరి ఆయన మాట వినాలి కదా. తెలియని వారికి తెలియదు, తెలిసిన వారు వినాలి కదా. విని అది చెయ్యాలి కదా. ఒకసారి ఆలోచించేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి రాకపోతే అతని పరిస్థితి ఏంటండి? వచ్చాడైనా. ఆయన పని ఏంటంటే తండ్రి చెప్పిన పని చేయటం. ఈ లోకానికి వెళ్ళి లోక పాపాలన్నింటిని నువ్వు మోసి, ఆ పాపాలన్నింటిని కూడా నువ్వు క్షమించి, నువ్వే బలిపశువు అవ్వాలి అక్కడ అని ఆ తండ్రి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ లోకానికి వచ్చి సాక్షాత్తు దేవుడు, దేవుని కుమారుడు ఆయన మాట వింటూ ఉన్నప్పుడు మరి మనం ఎందుకు వినపోవాలి? మనం వినకపోవటం వల్లే మనకు వెనకబాటు, వినకపోవటం వల్లే తడబాటు, వినకపోవటం వల్లే పొరపాటు మన జీవితానికి. వినకపోవటం వల్లేనండి అన్ని పోట్లును. అవి ఇష్టపడుతున్నాం మనం. ఒక్కసారి వినండి ఆయన మాట. అక్కడికి వెళ్ళాడు, పాపం చూశాడు, జాలి పడ్డాడు. ఒక మాట అన్నాడు, నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావు. ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలో 6వ వచనంలో అంటాడు చూడండి, స్వస్థపడగోరుచున్నావా అని అడుగగా. ఎంత గొప్పగా అడిగాడు చూడు, జాలిమంతుడు. ఎక్కడ బాధ ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ వేదన ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ శోధన ఉంటే అక్కడ ఉంటాడు, ఎక్కడ అవసరత ఉంటే అక్కడ ఉంటాడు ఆయన. కాబట్టి అది గ్రహించలేక మానవుడు కష్టాలు తెచ్చుకుంటున్నాడండి కొని. ఆయన మనతోటే ఉంటున్నాడు, మన పక్కనే ఉంటున్నాడు. చూడండి అక్కడికి వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి వాడు ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటే జాలిమంతుడు, కృపగల దేవుడు కూడా అక్కడికి వచ్చేసాడు. వెంటనే అక్కడ పని ఉంది ఆయనకి, ఆ పని ఉంది అక్కడ ఆయనకి. ఆ పని గురించి వచ్చేసాడు అక్కడికి. వచ్చి ఆయన ఏం చెప్తున్నాడు, నువ్వు స్వస్థపడాలని ఇష్టపడుతున్నావా బాబు? లేకపోతే అలాగే ఉండాలనుకుంటున్నావా జీవితంలో అన్నప్పుడు అతను, అయ్యా నేను ఇంతకాలానికి ఉన్నాను, నన్ను ఎవరు కూడా అందులో తోసివోళ్ళు లేరు. చాలామంది అంటారు మన వాళ్ళు, అయ్యా నేను దిగిపోయానండి బాబు, మొన్నే మతంలో దిగిపోయానండి. మతంలో దిగిపోతారంట వీళ్ళు. అప్పటి వరకు దిగలేదు. ఎప్పటి వరకును? పుట్టినప్పటి నుంచి, పెరిగినప్పటి నుంచి జల్సాలు చేసేసి, అన్నీ చేసేసి, లోకాలు తిరిగేసి, లోకాసులన్నీ అనుభవించి, శరీర క్రియలు ఇవన్నీ కూడా అనుభవించేసి, ఇంకేమి పనికిరాని టైంలో, ఎందుకు పనికిరాని చెత్త చెదారం తీసి డస్ట్బిన్లో పడేస్తాం చూడు, అలాంటి జీవితం వచ్చిన తర్వాత ప్రభువు దగ్గరికి వస్తారన్నమాట. వచ్చి దిగిపోయామండి అందరూ అంటారు, మతంలో దిగిపోయాం. ఎవరు దిగమన్నాడు నిన్ను మతంలోను? ప్రభువైన యేసుక్రీస్తు వారు మతస్థుడు కాదు, మత స్థాపకుడు కాదు. ఆయన మార్గం, ఆయనే మార్గం, ఆయనే ప్రపంచానికి దిక్కు, ఆయనే ప్రభుత్వాలకు దిక్కు, ఆయనే రాజులకు దిక్కు, ఆయనే పరలోకానికి వెళ్ళడానికి మార్గమై ఉన్నటువంటి దేవుడైన. మరి దిగిపోవటం ఏంటి? ఎక్కడ దిగిపోయావు నువ్వు? అంతా అయిపోయి రేపు చచ్చిపోయే టైంలో వచ్చేసి బాప్టిజం తీసేసుకొని నేను దిగిపోయానండి అందులో అంటావు. అలాంటిది కాదు. ఆసక్తి ఫస్ట్ నుంచి ఉండాలి. నేను వెళ్ళాలి, నా ప్రభు దగ్గరికి వెళ్ళాలి, నా ఆరోగ్యం కాపాడుకోవాలి, నా ఆత్మీయ స్వస్థత నేను పొందుకోవాలి. శారీరకంగా ఎలాగున్నా కూడా నాకు ఆత్మీయ స్వస్థత కావాలి. శారీరకంగా ఎలాంటి రోగాలు ఉన్నా కూడా ముందు నాకు కావాల్సింది ఆత్మీయ స్వస్థత. ఆత్మీయ స్వస్థతకి పరమ వైద్యుడే ప్రభువైన యేసుక్రీస్తు వారే డాక్టరు. ఆయన తప్ప ఈ లోకంలో ఎవరూ లేరు.
కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళను. నీకు ఆశ ఉన్నట్లయితే ఇదిగో 38 సంవత్సరాల వయసు కలిగి 38 సంవత్సరాల రోగంతో పడి ఉన్నటువంటి ఆ వ్యక్తి ఒక్క మాటతో ఆయన స్వస్థపరచబడ్డాడు, లేపబడ్డాడు. ఏం చేశాడట? అక్కడే కూర్చున్నాడా? ఏదైనా చిల్లర డబ్బులు వస్తాయని సాపేసుకొని కూర్చోలేదు కదా. వెంటనే ఏం చేశాడు ఇక్కడ? ప్రభు చెప్తున్నాడు చూడు, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా! పరుపెత్తుకొని నడిచాడంట. సిలువను మోసుకుంటూ నడవాలి మనం. దేవుడు మనకిచ్చినటువంటి కృపలో, దేవుడు మనకిచ్చినటువంటి మాటను పట్టుకొని, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి అంశాన్ని పట్టుకొని, ప్రతి వాక్యాన్ని పట్టుకొని ప్రతి దినము నువ్వు నడిచినట్లయితే నువ్వు గొప్పగా బాగుపడిపోతావు. పరలోకానికి నువ్వు సిద్ధపడిపోతావు. తీర్పులకు నువ్వు వెళ్ళవు. ఆయన చెప్పినది చేసిన ప్రతి ఒక్కడు ఆయన స్తుతులని సింహాసనాన్ని దగ్గరికి వెళ్ళిపోవటానికి సిద్ధపడిపోతారు. చూసారా వీడు ఎలాగెళ్ళిపోతున్నాడు? పరుపెత్తుకుని వెళ్ళు అన్నాడు, వెళ్తానే ఉన్నాడు ఆయన. ఇంకా దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు బైబిల్ గ్రంథం నుండి. మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకోవటానికి దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు కదా. కాబట్టి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృప కలిగిన ఈ సమయంలో, ఆయన రాకడ సమయం, మనం ఆలస్యం చేయకూడదండి. మన ప్రభుని నమ్ముకున్నాము కదా, నమ్ముకున్న వారి సంగతి వదిలిపెట్టేయండి. మనం నమ్ముకున్నాం, ఆయన చెప్పింది చేద్దాం. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగిపోతూ ఉంటాయి. ఏది మనం ఆలోచించవలసిన అవసరం లేదు. ఆయన చెప్పింది చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సమరయ స్త్రీ కూడా పాపం బిక్కుబిక్కుమడి మధ్యాహ్నం సమయంలో 12 గంటల సమయంలో వచ్చి, ప్రజలెవరో లేని సమయంలో వచ్చి, తాను చేస్తున్నట్టు వృత్తి భయంకరమైంది కాబట్టి, ఆ స్థితిలో బతుకుతుంది కాబట్టి, ఇది ఈ బ్రతుకు మంచిది కాదమ్మా అని చెప్పేవాడు ఎవడో లేక, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదని చెప్పేవాడు లేక, ఒకవేళ చెప్పినా వినక, అలాంటి వాళ్ళు సమాజంలో తిరగలేరు, సమాజంలో ఉండలేరు. ఆమె కూడా చూడండి, మిట్ట మధ్యాహ్న సమయంలో యాకోబు బావ దగ్గరికి వచ్చింది. ఆయన అక్కడ ఉన్నాడట. ఆయన పని ఏంటి? చెప్పడానికే వస్తారు. ఆయన పని చెప్పడానికే. ఈ పని చేయండి, 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 చేయండి. వచ్చింది, చక్కటి పని చేశాడు ఆయన. మంచి మాట చెప్పడు, ఒకటే మాట, నువ్వు ఇచ్చిన నీళ్ళు తాగితే నాకు మళ్ళీ దాహం అవుతుందమ్మా. నేను ఇచ్చిన నీళ్ళు తాగమంటే నీ జీవితంలో ఇంకా అసలు ఏమీ ఉండదు. అయ్యి బాబు, ఆ నీళ్ళు ఇచ్చేయండి నాకు. మీ ఇంటి ఆయన తీసుకురా, నాకు ఇంటోడు లేదా, ఉన్న విషయాలు చెప్పేశాడు ఆయన. ఇంకెక్కడికి పోద్ది? ఎక్కడికి వెళ్ళిపోద్దండి? ఉన్న విషయాలు చెప్పినాడు, ఒప్పుకోవాల్సిందే కదా. ఒప్పుకుంది, కప్పుకోలేదు పాపాలని. ఆ పాపపు కొండ అక్కడ పడేసింది. హృదయం, పాపపు హృదయం. కొండ అంటే హృదయం. అంతవరకు ఆ కొండతో ఎన్ని నీళ్లు పట్టుకెళ్ళదు కానీ ఎప్పుడు దాహం తీరలేదు. కానీ ఇప్పుడు ఆ కొండ యేసు అనే కొండ మీద పడేసింది. హల్లెలూయా. ఎప్పుడైతే పడేసిందో తన దాహం తీరిపోయింది, బ్రతుకు మారిపోయింది. వెంటనే వెళ్ళిపోయింది. ఊరిలో ఉన్న ఆ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ చెప్పేసింది. ఒక్కరు కూడా మిగలకుండా ప్రభు దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ప్రభువు చెప్పింది ఆమె చేసింది.
ఆమె చెప్పింది ఆ గ్రామం అంతా చేసింది. ఎంత అద్భుతంగా దేవుని కార్యాలు జరిగాయి చూడండి. ఇవన్నీ తెలుసు మనకి. తెలియందేమి లేదు. అన్నీ తెలుసు. అన్నీ తెలుసు మనకి. కానీ ఏది చెయ్యం. చేద్దాం. ఇంకా టైం ఉంది కదా! పిల్లల పెళ్ళిళ్ళున్నాయి కదా! ఆ పనుంది కదా! ఈ పనుంది కదా! ఏంటో మరి ప్రభు క్షణంలో వచ్చేసి అక్కడ నిలబడి ఉంటే నీ పరిస్థితి ఏంటి? నీ బ్రతుకేంటి? ఆలోచించి. ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఆయన చెప్పింది చేయకపోతే ఏది కూడా జరగదు. నీకు రోగం వస్తే దేవుడు కావాలి. అప్పులైపోతే దేవుడు కావాలి. ఏ పని చేయలేని పరిస్థితులు ఉంటే దేవుడు కావాలి. వయసంతా అయిపోయాక దేవుడు కావాలి. అంతకుముందు ఎందుకు వద్దు నీకు దేవుడు? నీ వ్యాపారం దేవుని కంటే గొప్పదా? చేసుకోవద్దన్నాడా దేవుడు వ్యాపారం? ఉద్యోగం దేవుని కంటే గొప్పదా? ఉద్యోగం చేసుకోవద్దన్నాడా దేవుడు? దేవుడు ఇస్తేనే కదా నీకు ఇవన్నీ వచ్చినాయి. మరి ఎందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవు? కృతజ్ఞతాస్థుతులు ఎందుకు చెల్లించవు? ఎందుకు ఆయన సన్నిధికి రావు? ఎందుకు ఆయన సన్నిధిలో కూర్చోవు? ఎందుకు ఆయన విశ్రాంతి దినాన్ని పాటించవు? ఆయన చెప్పాడా చెప్పలేదా? విశ్రాంతి దినాన్ని తప్పనిసరిగా మీరు పాటించాలని చెప్పారు కదా! 7వ దినము నాకు విశ్రాంతి దినం అని చెప్పాడు కదా! మరెందుకు? చెప్పింది చేయట్లేదు కాబట్టే ఇంకా ప్రపంచం ఇలాగుంది. చెప్పింది చేయలేదు కాబట్టే జీవితాలు ఇలాగుంటున్నాయి. క్రైస్తవులంగా గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళం మనం. ఆ స్థితి కలిగినటువంటి ఆ దేవుణ్ణి విడిచిపెట్టకండి. ఆయన పాదాల దగ్గర కూర్చోండి, బతిమలాడుకోండి. ఏం చేస్తాం? డ్యూటీ నుంచి వచ్చి ఏం చేస్తాం? ఆ పనికి వాళ్ళని టీవీలు పెట్టుకొని అవన్నీ చూసుకొని ఏం చూస్తామంటే ఈ సెల్ ఫోన్లో చూసుకొని టైం అంతా అయిపోతుంది కదా! వాటికంటే గొప్పవాడు దేవుడు. ఆ జ్ఞానం కంటే గొప్ప జ్ఞాని మన దేవుడు. చేతులు కాలక కాదు, చేతులు కాలక ముందే ఆ క్లాత్ పట్టుకుంటాం మంచిది. అనారోగ్యం రాకముందే, బలహీనతలు రాకముందే, పేదరికం రాకముందే, శోధనలు రాకముందే, పరలోకానికి వెళ్ళకముందే, అడ్డగింపు రాకముందే, ఆయనకి మనకి అగాధం రాకముందే ఆయన మాట వింటాకి వెళ్ళండి. దేవుని మందిరాలు ఎందుకు ఇచ్చారు? దేవుని సేవకులను ఎందుకు ఇచ్చారు మనకి? నీకంటూ సొంత సంఘం కావాలి కదా! నీకంటూ 10 మంది సహోదరులతో కూడిన సంఘం అవసరం కదా! నీ ధనం నిన్ను తీసుకెళ్దు. నీ ఐశ్వర్యం తీసుకెళ్దు. కనీసం నీ పిల్లలు కూడా నీ వెంట ఉండరు ఆ టయానికి. సంఘం ఉంటుంది. సంఘం ఉంటుంది. నీ పిల్లలు ఏ అమెరికాలో, ఏ కెనడాలోనో ఉంటారు. ఈ లోపల నువ్వు చచ్చిపోతావు. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, మేము రాలేకపోతున్నాం, ఏదైనా చేసేయండి అని. ఎవరు చేస్తారు? సంఘం లేకపోతే. మన ఈ మున్సిపాలిటీ జీవితాలు కాదు కదా! అందుకే మానవుడు సంఘజీవి. సంఘంతో కలిసి జీవించాలి. సంఘంలో పెరగాలి. సంఘంలో అద్భుతంగా వాడబడాలి. 10 మందికి ఉపకారిగా ఉండాలి. 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. 10 మంది చెప్పింది మనం కూడా చెయ్యాలి. గర్వం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నేను గొప్పోడినని అనుకోకూడదు. దేవుని ఆలయంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఏ పని చేసినా అది నీకు ఆశీర్వాదం. చేద్దామా? అలాంటి కృప కావాలని కోరుకోండి. సింపుల్గా నేర్చుకోండి. దేవుని వాక్యం విని ప్రభువా చెప్పారు కదా, వాళ్ళు చేశారు కదా, వాళ్ళు ఎలా బాగుపడ్డారు కదా, నేను ఎందుకు బాగుపడను? ప్రయత్నం చేయండి. మనదేదో పిట్ట కథలోను ఆ కథలో లేని కథలు కాదు మనవి. కథలు కాదు మనవి అసలు. జీవము గల మాటలు, జీవించే మాటలు.
బ్రతికించే మాటలు, బ్రతుకుదెరువు మాటలు మరి. ఆ పరిస్థితిలో కదండి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. మనం అనుకున్నది మనకిస్తాడు. మనం అనుకున్న స్థానంలో మనం ఉంటాం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం గల ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతమైన పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన కాలం నుండి ఇప్పటి వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు దేవా. ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నీవు చెప్పింది చేస్తే మా జీవితాలు బాగుపడతాయని, నువ్వు చెప్పింది విని దాన్ని నెరవేర్చుకునే స్థితి మాకు ఇవ్వండి. ఎవరం బలహీనం కాకుండా, బద్ధకస్తులం కాకుండా, సోమరులం కాకుండా, గర్విష్ఠులం, అహంకారులం కాకుండా నీ కాపుదాల్లో భద్రపరిచి, నీ మాట విని నువ్వు చెప్పింది చేసి నీ చిత్తమును నెరవేర్చుకునే కృప మాకు ఇవ్వండి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అనేక మంది జీవిత చరిత్రలు మేము చదువుతూ ఉండగా మాకు కూడా జ్ఞానమును దయచేసి నీ సన్నిధిలో ఉండి నేర్చుకొని పఠించి నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే కృప మాకు ఇవ్వండి. మేమెవరం కూడా భూమి మీద విడిచిపెట్టబడే వారంగా ఉండకూడదు. నీవు వచ్చినప్పుడు ప్రభువా నీ చిత్తములో మేమంతా కూడా నిన్ను వెంబడించి నీలో ఆనందించడానికి కృప చూపండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా గ్రామాన్ని, మా ప్రజలను మీరు దీవించండి ప్రభు. మార్చండి, మార్పు చేయండి. నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు. నీ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా నీ ఆత్మ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. అలాంటి కృప మాకందరికీ మీరు దయచేయండి. వాక్యం విన్న ప్రతి బిడ్డపై మీ హస్తాన్ని ఉంచండి. ఎవరైనా బలహీనంగా ఉండి ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరైనా వేదనతో ఉండి ఇప్పుడే ప్రభువా ఆ వేదన తొలగించండి. ఎవరైనా శోధన కలిగి ఉంటే యేసు నామములో ఇప్పుడే వారి శోధన తొలగిపోవును గాక. నీ మాట విన్న ప్రతి ఒక్కరికి యేసు నామములో గొప్ప కార్యములు జరుగును గాక. అయినా మీకు వందనాలు. మనుషుని స్వరం కాదు, మీ స్వరము విని మీరు చేసేటువంటి కార్యములు ప్రభువా వాటిలో పాలు పంపులు ఉంది. నీ యొక్క ఆశీర్వాదముని దీవెనలు పొందుకుందురు గాక. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామము ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ప్రభుత్వ పర్యంతరము కూడిన మనకు పరిశుద్ధులకు తోడై ఉండి నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ.